హాయ్ అండి. నేను ఈరోజు సాండ్విక క్రియేషన్స్లో మరొక డిఐవైతో నేను మీ ముందుకొచ్చేసాను. లాస్ట్ టైం మనం టిష్యూ పేపర్స్తో ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు ఈ A4 షీట్స్ కలర్ షీట్స్తో ఎలా మనం ఒక గ్రీటింగ్ కార్డ్ చేయొచ్చో చూద్దాము. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కానీ ఏదైనా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ లేకపోతే మీ హస్బెండ్కి కానీ ఇలా గ్రీటింగ్ కార్డ్స్ ఇంట్లోనే స్మాల్ బడ్జెట్లో చేసుకొని ఇవ్వచ్చు, గిఫ్ట్ చేయొచ్చు. సో మనం ఈ పేపర్స్తో ఎలా గ్రీటింగ్ కార్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇలా 2 yellow కలర్ A4 షీట్స్ తీసుకున్నాను. ఇవి నార్మల్గా మనకి షాప్లో ఒక 2 రూపీస్ 3 రూపీస్ ఉంటుంది ఈచ్ షీట్. ఇలా 2 షీట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి నేను ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా వచ్చేలాగా నేను దీన్ని ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఎడ్జెస్, ఈ 2 ఎడ్జెస్ ఇలా స్టిక్ చేస్తాం. మనం గమ్ తీసుకొని నార్మల్గా గమ్తో స్టిక్ చేద్దాం. గమ్ పెట్టేసుకొని ఇది మనము ఈ ఇంకో A4 షీట్ని ఇలా ఎడ్జెస్, పైన ఎడ్జెస్ కింద ఎడ్జెస్ని అడ్జస్ట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాం. ఇలా ఇప్పుడు నేను ఈ 2 పేపర్స్ని స్టిక్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes అయిన తర్వాత ఆరిపోతుంది కదా మనకి. ఇలా స్టిక్ చేసేసా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి మనం, ఇలా వచ్చేలాగా. సో ఇక్కడ మనం ఈ ఎడ్జెస్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోయింది. ఇలా మనం ఒక్కొక్కటి గ్రీటింగ్ కార్డ్ లాగా ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎటు సైడ్ అయితే ఫ్రంట్ రావాలనుకుంటున్నామో చూసుకొని మనం ఇక్కడ ఒక హార్ట్ షేప్ డ్రా చేద్దాం. ఈ ఫ్రంట్లో హార్ట్ షేప్ ఒకటి డ్రా చేసుకుందాం. ఇప్పుడు నార్మల్గా మనకి దొరికే A4 షీట్ ఉంటుంది కదా, ఇప్పుడు డైరెక్ట్ మనం దీనిపైన హార్ట్ షేప్ డ్రా చేయకుండా ఇలా అంటే కరెక్ట్గా వస్తుందా రాదా అనేసి, సో మనం ఇట్లా ఒక A4 షీట్ తీసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి దీనిపైన హార్ట్ షేప్ డ్రా చేద్దాం. ఇలా డ్రా చేసుకొని ఇటు సైడ్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా డ్రా చేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం.
ఇలా. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేస్తే మనకి హార్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా ఈ హార్ట్ షేప్ అనేది మనము ఇలా దీని మీద ప్లేస్ చేసుకొని దీన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇలా డ్రా చేసుకోవాలి ఈ హార్ట్ షేప్ అనేది. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ది ఈ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ సైడ్ది కట్ చేసేయాలి. జస్ట్ ఫ్రంట్ సైడ్ది, వెనకాల సైడ్ది కాదు. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్లో ఉన్నది ఇలా కట్ చేసుకున్నాను చూడండి, ఫ్రంట్ది ఇది. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఓపెనింగ్ పేజ్. ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. దానికోసం మనం ఇలా 2 రెడ్ షీట్స్, A4 షీట్స్ తీసుకుందాం, రెడ్ కలర్వి. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. దానికోసం మనం ఒక స్కేల్ తీసుకొని ఫస్ట్ లైన్స్ డ్రా చేసుకున్నాం. లైన్స్ డ్రా చేసుకొని అవి కట్ చేసుకుందాం. ఇలా లైన్స్ గీసుకున్నానండి నేను. ఇలా 2 షీట్స్లో గీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ A4 షీట్ని నేను ఇందాక లైన్స్ గీసుకున్నాను కదా, అది లైన్స్ గీసుకున్న తర్వాత ఇలా అన్నీ కట్ చేసుకుని పట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్లో మనం గ్రీటింగ్ కార్డ్ ఏదైతే ఓపెన్ చేసేది ఉందో ఆ ఫ్రంట్లోది ఇట్లా హార్ట్ షేప్ వేసుకొని పెట్టుకున్నాను కదా, సేమ్ అవుట్లైన్ నేను లోపలికి కూడా గీసాను ఇలా. ఇప్పుడు ఈ రెడ్ కలర్ షీట్స్తోని దీన్ని మనం డెకరేట్ చేద్దాం. దీన్ని ఇలా చిన్నగా ఇవి ఉన్నాయి కదా, ఈ షీట్ అనేది ఇలా దీన్ని ఇలా రోల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, దీన్ని మనం ఇట్లా ఫెవికాల్తో స్టిక్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ మనం అన్నీ రోల్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇవి ఇలా రెడీ చేసుకున్నానండి. ఇవి ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ అవుట్లైన్ వేసుకున్నాం కదా, హార్ట్ షేప్ అవుట్లైన్, దానికి కొంచెం ముందుగా పెట్టుకొని, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇట్లా ఇది తీసుకున్నది ఇది ఉంది కదా, కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఒక లీఫ్ షేప్ లాగా వస్తుంది. ఇది ఒక బర్డ్ షేప్ లాగా. వీటిని ఇలా స్టిక్ చేసేసుకోవాలి అన్నీ. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇవి ఇలా అన్నీ స్టిక్ చేసేసుకోవాలి.
నేను ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఇలా చేశాను కదండి, ఫస్ట్ పేజ్. నేను ఇప్పుడు లోపల 2 సైడ్స్ కూడా నేను రాశాను కొన్ని కోట్స్ లాగా. చూడండి, ఇలా మీరు ఏదైనా రాసుకోవచ్చు మీకు ఇష్టమైనది. ఇక్కడ మధ్యలో ఈ హార్ట్లో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనేసి, పైన ఇక్కడ టుగెదర్ ఫర్ ఎవర్ అనేసి ఇలా రాసుకున్నాను. మీకు ఇంకేమైనా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఇంకా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాను కదండి నా గ్రీటింగ్ కార్డ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, ఇంట్లో మీకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు. ఇంకేమైనా కొత్త ఐడియాస్ ఉంటే మీకు దీంట్లో ఇంకా వెనకాల యాడ్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.